ఇప్పుడు 48 లక్షలు ఉండాలి, 50 లక్షలు. పోనీ మనకి రేషన్ కార్డుల పరంగా కేంద్రం డబ్బులు ఇస్తున్నది మనకు ఒక 85 లక్షలు. అంతవరకు ఉందంటే ఒక అర్థం ఉంది. 1,47,00,000 ఎందుకు వచ్చినాయి? అడిగినోడికి అడగనోడికి ఇద్దరికి ఇచ్చేయమన్నారు. ఇక్కడ ఓన్లీ 2 సర్కిల్స్ మార్చాడు జగన్మోహన్ రెడ్డి. మధ్య తరగతి అనే సిస్టమ్ని తీసేసి మధ్య తరగతిని కూడా పేదల్లో కలిపేశాడు. ఎదర్ పూర్ ఆర్ రిచ్, రెండే కాన్సెప్ట్ పెట్టింది. ఇప్పుడు దాంట్లో మిడిల్ క్లాస్ని డివైడ్ చేయాలని బాబు గారు చూస్తున్నారు. ఆ మిడిల్ క్లాస్ని అర్హుల జాబితాలో నుంచి పక్కకి పెట్టాలని. అది ఒకసారి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారేమో, ఎందుకంటే ఓట్లు వేసింది హైయెస్ట్ మిడిల్ క్లాస్. ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో పడ్డాయో ఎదుటే కాకుండా పల్లె ప్రాంతాల్లో కూడా పడ్డాయి కదా ఓట్లు. మధ్యతరగతి ఓట్లని బాబు గారికి టర్న్ అయినాయి కదా. అంటే ఇట్లాంటి సదుపాయాలు అడిచాడు కాబట్టి తీసుకున్నాం, ఇక్కడ మాకు అక్కర్లేదు అనుకుంటున్నారేమో. కాబట్టి ఇప్పుడు బాబు గారికి సంబంధించి ఒక పరీక్ష. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ, పాలకులు మారే కొద్దీ పేదల సంఖ్య పెరుగుద్దా తగ్గుద్దా? అనర్హులు పెరుగుతారా, అర్హులు పెరుగుతారా? పేదరికపు లెక్క మారుతుంది, పేదలు మారట్లేదు. పేదలు మారిపోయారు చాలా. పెరుగుతా కూడా ఉంటారేమో. పేదరికంలో పెరుగుదల లేదు మనకి, పేదరికంలో తరుగుదల వచ్చింది. ఎలా ఇదివరకు ఒకప్పుడు మంది 80% పూర్ ఉన్నటువంటి దేశం ఇవాళ రోజున పేదరికం 11%కే వచ్చింది, 11 నుంచి 12%. ఇవాళ మీరు చూడండి, ఇదివరకటి రోజుల్లో ఇంట్లో మా ఇళ్లలో రాత్రిపూట్ల అన్నం మిగిలిపోతే పొద్దున్నే సద్దన్నం అడుక్కునే వాళ్ళకి వేసేవాళ్ళు. ఇవాళ రోజున ఇంకోటి పిల్లలు తినేసేసి మధ్యలో చేతులు కలిపేసేసి తినబోతే అట్లాంటి అడుక్కునే వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఇవాళ వేడి వేడి అన్నం ఇస్తానంటే